హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన జర్మనీ డైరీస్. ఒక యూనివర్సిటీ అంటే మనకు ఏం గుర్తొస్తుంది? పెద్ద గేట్స్, క్లాస్ రూమ్, అటెండెన్స్, క్యాంటీన్, లైబ్రరీ, ఎగ్జామ్స్ కదా. కానీ జర్మనీలో యూనివర్సిటీ లైఫ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ స్పూన్ ఫీడింగ్ తక్కువ, సెల్ఫ్ స్టడీ ఎక్కువ, క్లాస్ టైమింగ్స్ ఫిక్స్డ్గా ఉండవు, ఎగ్జామ్స్కి మనమే రిజిస్టర్ చేసుకోవాలి. ప్రాజెక్ట్స్, ప్రిపరేషన్స్, లైబ్రరీ లైఫ్, స్టూడెంట్ డామ్స్ ఇవన్నీ స్టూడెంట్ లైఫ్లో బిగ్ పార్ట్. మన ఇండియాలో చాలా యూనివర్సిటీస్ సిటీ బయట పెద్ద క్యాంపస్ లాగా ఉంటాయి. కానీ జర్మనీలో చాలా యూనివర్సిటీస్ సిటీ సెంటర్లోనే కలిసిపోయి ఉంటాయి. ఇక్కడ క్యాంపస్కి పెద్ద బౌండరీ వాల్స్, స్ట్రిక్ట్ గేట్స్, సెక్యూరిటీ చెక్ అన్న ఫీలింగ్ ఉండదు. ట్రామ్ దిగితేనే క్యాంపస్లోకి వాక్ చేస్తారు. స్టూడెంట్స్, ప్రొఫెసర్స్, విజిటర్స్ అందరూ ఓపెన్గా మూవ్ అవుతారు. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే ఈ క్యాంపస్ ఫార్మర్ హెన్షెల్ ఫ్యాక్టరీ ఏరియా మీద డెవలప్ చేశారు. ఇక్కడ ఒకప్పుడు లోకోమోటివ్స్ అండ్ ఇండస్ట్రియల్ మిషన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేవాళ్ళు. ఇప్పుడు సేమ్ ప్లేస్లో స్టూడెంట్స్, లైబ్రరీస్, ల్యాబ్స్, మెన్సా, రీసెర్చ్ బిల్డింగ్స్ ఉన్నాయి. సో ఫ్యాక్టరీ ఏరియా నుంచి ఫ్యూచర్ స్టూడెంట్ క్యాంపస్గా ఎలా మారిందో చూద్దాం. ఫస్ట్ స్టాప్ వచ్చేసి మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. యూనికాసల్ హోప్లా క్యాంపస్లో మెకానికల్ ఇంజనీరింగ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్. ఒఫీషియల్లీ ఈ క్యాంపస్లో మెషిన్ బౌ, ఆర్కిటెక్చర్, ఎకనామిక్స్, హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్, సివిల్స్, ఎకనామికల్ ఇంజనీరింగ్ అండ్ ఎన్వైరన్మెంటల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. జర్మనీ అంటే ఇంజనీరింగ్కి వరల్డ్ వైడ్ రెప్యుటేషన్ ఉంది. కార్స్, మెషిన్స్, ప్రొడక్షన్ సిస్టమ్స్, ఆటోమేషన్ ఇవన్నీ జర్మనీ ఐడెంటిటీలో బిగ్ పార్ట్. ఇండియాలో చాలా యూనివర్సిటీస్లో రెగ్యులర్ క్లాసెస్ 9 to 5 లాగా ఫిక్స్డ్ టైం టేబుల్ ఉంటుంది. కానీ జర్మనీలో స్టడీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ స్టూడెంట్స్కి లెక్చర్స్, ట్యూటోరియల్స్, ల్యాబ్స్, సెమినార్స్ సపరేట్గా ఉంటాయి. సమ్ డేస్ ఫుల్ క్లాసెస్ ఉంటాయి, సమ్ డేస్ ఓన్లీ 1 లెక్చర్ ఉంటుంది, అండ్ సమ్ డేస్ సెల్ఫ్ స్టడీ ఆర్ ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది. ఈ క్యాంపస్ ఆర్కిటెక్చర్ చూడండి, కంప్లీట్ మోడర్న్ గ్లాస్ క్యాంపస్లా కాదు, ఓల్డ్ ఇన్స్ట్రుమెంటల్ బ్రిక్ బిల్డింగ్స్ అండ్ మోడర్న్ యూనివర్సిటీ బిల్డింగ్స్ మిక్స్ అయ్యి ఉంటాయి. రీజన్ ఏంటి అంటే ఈ ప్లేస్ ముందు హెన్షెల్ ఫ్యాక్టరీ సైట్, అందుకే మెకానికల్ డిపార్ట్మెంట్కి ఈ ఇండస్ట్రియల్ బ్యాక్గ్రౌండ్ పర్ఫెక్ట్ వైబ్ ఇస్తుంది. ఇప్పుడు మనం మెయిన్ లైబ్రరీ దగ్గర ఉన్నాము. యూనికాసల్ క్యాంపస్ లైబ్రరీ అడ్రస్ వచ్చేసి డయాగ్నల్ అలీ 10. క్యాంపస్లో సెంట్రల్ లైబ్రరీ స్టూడెంట్ లైఫ్కి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ లైబ్రరీస్ ఇంటీరియర్ చూస్తే చాలా ఎలిగెంట్గా ఉంటుంది. అడ్వాన్స్డ్ స్టడీ రూమ్స్, ఎల్ఈడి స్క్రీన్స్, మోడర్న్ స్టడీ టేబుల్స్ విత్ ఇన్బిల్డ్ పవర్ సాకెట్స్తో చాలా కన్వీనియంట్గా ఉంటుంది. లైబ్రరీలో అడ్వాన్స్డ్ కంప్యూటర్స్ కూడా ఉంటాయి. ఈ కంప్యూటర్స్ అలాగే బుక్స్ లేదా డిజిటల్ మెటీరియల్స్ రిజర్వ్ చేసుకోవడానికి మనం యూనివర్సిటీ స్టూడెంట్ కార్డ్ని యూజ్ చేయాలి. ఇండియాలో చాలా స్టూడెంట్స్ మోస్ట్లీ ఎగ్జామ్ టైంలో లైబ్రరీకి వెళ్తారు. కానీ జర్మనీలో లైబ్రరీ డైలీ లైఫ్లో పార్ట్ అయిపోతుంది. బికాజ్ ఇక్కడ ప్రొఫెసర్ స్పూన్ ఫీడింగ్ చెయ్యరు, క్లాస్లో డైరెక్షన్ ఇస్తారు. బట్ డీప్ లెర్నింగ్ స్టూడెంట్ రెస్పాన్సిబిలిటీ. అసైన్మెంట్స్, రీసెర్చ్ పేపర్స్, థీసిస్, ప్రెజెంటేషన్స్ ఇవన్నీ మోస్ట్లీ ఇండిపెండెంట్గా ప్రిపేర్ చేసుకోవాలి. జర్మనీలో గ్రేడ్స్ కోసం లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ చాలా రిస్కీ. సెమిస్టర్ స్టార్టింగ్ నుంచి చదువుకోవాలి, నోట్స్, ప్రాజెక్ట్స్ ఫాలో అవ్వాలి. అందుకే లైబ్రరీ ఇక్కడ సెకండ్ క్లాస్ రూమ్ లాగా ఉంటుంది. ఎగ్జామ్ సీజన్లో సీట్స్ దొరకడం కూడా ఛాలెంజ్ అయిపోతుంది. మార్నింగ్ అర్లీగా వచ్చి ప్లేసెస్ సెక్యూర్ చేసుకునే స్టూడెంట్స్ కూడా ఉంటారు. సో జర్మనీ స్టూడెంట్ లైఫ్లో బిగ్గెస్ట్ డిఫరెన్స్ ఏంటి అంటే ఫ్రీడమ్ ఎక్కువ, బట్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఎక్కువే. స్టడీ అయ్యాక నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ ఫుడ్. మెన్సా అంటే యూనివర్సిటీ కెఫెటేరియా. హోప్లా క్యాంపస్లో సెంట్రల్ మెన్సా వన్ ఆఫ్ ద బిజియెస్ట్ స్టూడెంట్ ప్లేస్ ఇది. ఇండియాలో కాలేజ్ క్యాంటీన్ యూజువల్లీ స్నాక్స్, టీ, లంచ్ ప్లేస్ లాగా ఉంటుంది. కానీ జర్మనీలో మెన్సా ప్రాపర్ స్టూడెంట్ డైనింగ్ సిస్టమ్. అఫోర్డబుల్ ప్రైజెస్లో స్టూడెంట్స్కి ఇక్కడ లంచ్ దొరుకుతుంది. వెజిటేరియన్, వీగన్, నాన్ వెజ్ ఆప్షన్స్ యూజువల్లీ రొటేట్ అవుతూ ఉంటాయి. డైలీ మెనూ యాప్ ఆర్ వెబ్సైట్లో చెక్ చేసుకొని స్టూడెంట్స్ డిసైడ్ చేస్తారు. ఇండియన్ స్టూడెంట్స్కి ఫస్ట్ షాక్ ఏంటంటే ఫుడ్ టేస్ట్ సింపుల్గా అనిపించిన స్పైసీ తక్కువ. సెకండ్ షాక్ వచ్చేసి లంచ్ టైమింగ్స్. ఇక్కడ చాలా చోట్ల లంచ్ అర్లీగా ఉంటుంది. 12 to 2 మధ్యలో మెయిన్ రష్. 3 PM వెళ్తే ఆప్షన్స్ తగ్గిపోవచ్చు. ఒక టేబుల్లో జర్మన్ స్టూడెంట్స్, నెక్స్ట్ టేబుల్లో ఇండియన్ స్టూడెంట్స్, ఇంకో టేబుల్లో అదర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. జర్మనీ యూనివర్సిటీలో మల్టీ కల్చరల్ స్టూడెంట్ లైఫ్ ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది.
ఇప్పుడు మనం క్యాంపస్ సెంటర్ దగ్గర ఉన్నాం. క్యాంపస్ సెంటర్ స్టూడెంట్ సపోర్ట్కి ఇంపార్టెంట్ ప్లేస్. స్టూడెంట్ టియర్ అండ్ వర్క్ కాసల్ ఆఫీసర్స్ లైక్ స్టూడెంట్ హౌసింగ్, కౌన్సిలింగ్, స్టూడెంట్ ఫైనాన్స్ రిలేటెడ్ సర్వీసెస్ క్యాంపస్ సెంటర్లో ఉంటాయి. న్యూ స్టూడెంట్స్ ఫస్ట్ డేస్లో ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. స్టూడెంట్ ఐడి ఎన్రోల్మెంట్, హౌసింగ్, హెల్త్ ఇన్సూరెన్స్, సెమిస్టర్ టికెట్స్, బ్లాక్డ్ అకౌంట్, సిటీ రిజిస్ట్రేషన్, ఎవ్రీథింగ్ వాళ్ళకు ఒక న్యూ ఎక్స్పీరియన్స్. ఇండియాలో చాలా విషయాలు కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ హ్యాండిల్ చేస్తుంది. జర్మనీలో స్టూడెంట్ సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ. ఫామ్స్ ఫిల్ చేయాలి, ఈమెయిల్స్ ఫార్మల్గా రాయాలి, అపాయింట్మెంట్ బుక్ చేయాలి. క్యాంపస్ సెంటర్లో స్టూడెంట్ సర్వీసెస్, గైడెన్స్, ఈవెంట్స్ అండ్ యూనివర్సిటీ లైఫ్కి రిలేటెడ్ యాక్టివిటీస్ ఉంటాయి. ఇక్కడ క్యాంపస్ ఎనర్జీ ఫుల్గా కనిపిస్తుంది. స్టూడెంట్స్ కాఫీతో వాకింగ్, ల్యాప్టాప్స్తో సిట్టింగ్, ఈవెంట్ పోస్టర్స్, డిస్కషన్స్. యూనివర్సిటీ లైఫ్ క్లాస్ రూమ్ బయట కూడా యాక్టివ్గా ఉంటుంది. జర్మనీలో క్యాంపస్ లైఫ్ ఫ్లెక్సిబుల్, కానీ ఫ్రీ టైం అంటే ఫ్రీ కాదు. ఆ టైంలో స్టూడెంట్స్ సెల్ఫ్ స్టడీ, పార్ట్ టైం జాబ్స్, అసైన్మెంట్స్, లాంగ్వేజ్ నేర్చుకోవడము, అపాయింట్మెంట్స్ మేనేజ్ చేయడము చేస్తూ ఉంటారు. ఇప్పుడు చాలామందికి ఇంపార్టెంట్ క్వశ్చన్, జర్మనీలో స్టూడెంట్ డామ్స్ ఎలా ఉంటాయి? కాసల్లో స్టూడెంట్ డామ్స్ క్యాంపస్ దగ్గర కూడా ఉన్నాయి. సిటీలో డిఫరెంట్ ఏరియాస్లో కూడా ఉన్నాయి. కొన్ని డామ్స్ హోప్లా క్యాంపస్కి చాలా దగ్గరగా ఉంటాయి. కొన్ని ప్లేసెస్లో సింగిల్ రూమ్, షేర్డ్ కిచెన్, షేర్డ్ బాత్రూమ్ ఉంటాయి. కొన్ని అపార్ట్మెంట్స్లో ప్రైవేట్ కిచెన్, ప్రైవేట్ బాత్రూమ్ ఉంటుంది. ఇండియన్ హాస్టల్ సిస్టమ్తో కంపేర్ చేస్తే జర్మనీ డామ్స్ చాలా ఇండిపెండెంట్గా ఉంటాయి. ఇక్కడ వార్డెన్ డైలీ చెకింగ్, ఫిక్స్డ్ ఫుడ్స్, ఫిక్స్డ్ అటెండెన్స్ లాంటివి ఉండవు. యూ క్యాన్ మేనేజ్ యువర్ ఓన్ లైఫ్. కిచెన్ షేర్డ్ అయితే క్లీనింగ్ షెడ్యూల్ ఫాలో అవ్వాలి. లాండ్రీ యూజువల్లీ కామన్ వాషింగ్ మెషిన్స్లో చేస్తారు. నాయిస్ రూల్స్ ఫాలో చేయాలి, ఎస్పెషల్లీ నైట్ టైమ్స్. గెస్ట్ రూల్ బిల్డింగ్ మీద డిపెండ్ అవుతుంది. బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే క్యాంపస్ దగ్గర డామ్స్ దొరికితే ట్రావెల్ టైం సేవ్ అవుతుంది. బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే డామ్స్కి డిమాండ్ ఎక్కువ, వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది. సో స్టూడెంట్స్ ఎర్లీగా అప్లై చేయాలి. ప్రైవేట్ రూమ్ తీసుకుంటే రెంట్ ఎక్కువ కావచ్చు. షేర్డ్ ఫ్లాట్స్ అంటే వేగే, చీప్ కావచ్చు, కానీ రూమ్ దొరకడం కష్టం. ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి జర్మనీకి రాకముందే అకామిడేషన్ ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్. ఇవి జస్ట్ బిల్డింగ్స్ కావు, ఇవి డిసిప్లైన్, ఇండిపెండెన్స్, సెల్ఫ్ స్టడీ, ప్రాజెక్ట్స్, లైబ్రరీ లైఫ్, మెన్సా ఫుడ్, స్టూడెంట్ డామ్స్ ఇవన్నీ కలిసిన ఎక్స్పీరియన్స్. జర్మనీకి చదువుకోవడానికి రావాలనుకునే వాళ్ళకి నా సింపుల్ అడ్వైస్, యూనివర్సిటీ ర్యాంకింగ్ మాత్రమే చూడకండి. కోర్స్ స్ట్రక్చర్, సిటీ, అకామిడేషన్, పార్ట్ టైం జాబ్స్, లాంగ్వేజ్, స్టూడెంట్ సపోర్ట్ ఇవన్నీ చెక్ చేసుకోండి. క్యాంపస్ అందంగా ఉండడం ఒక ప్లస్సే, కానీ జర్మనీలో సక్సెస్ఫుల్ స్టూడెంట్ లైఫ్కి మెయిన్ కీ వచ్చేసి ప్లానింగ్, సెల్ఫ్ స్టడీ, డెడ్ లైన్స్ అండ్ కన్సిస్టెన్సీ. మీకు జర్మనీ యూనివర్సిటీ లైఫ్ మీద ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.